అంటే ఆడియన్స్ ఏ మైండ్ సెట్‌తో ప్రిపేర్ అయ్యి రావాలి సినిమాకి? అంటే మీరన్నట్టుగా మనం ఎంటర్‌టైన్ లాంటి అయ్యే మైండ్ సెట్టోటి రండి సార్. అంతే. ఎంటర్‌టైన్ చేస్తాం. ఆ! బ్రేక్ ఉంటది ఇంటర్వెల్‌లో. హ్మ్. బయటకెళ్ళండి. పాప్‌కార్న్ కొనుక్కోండి. ఓకే. రండి. సెకండ్ హాఫ్ చూడండి. ఆ! వాట్ ఐ కెన్ సే ఈస్ యాక్చువల్లీ అది ఇంటర్వ్యూలో చెప్పలేదు. హ్మ్. ఇట్ ఫీల్స్ లైక్ ఒక టికెట్ సినిమాకి 2 టికెట్లు చూసినట్టు. ఒక టికెట్ ఒక టికెట్ డబ్బులకి మీద 2 సినిమాలు. 2 సినిమాలు. ఎందుకంటే ద పాలెట్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ అండ్ ద సెకండ్ హాఫ్ ఇస్ వెరీ డిఫరెంట్. హ్మ్. అది చెప్పగలుగుతాను. ఈ కథ చెప్పినప్పుడే అంటే ఫస్ట్ 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా ఒక మినిమమ్ బడ్జెట్‌లో ఒక యాహ్! చిన్న సినిమాలాగా ఒక నేచురల్ సబ్జెక్ట్ చాలా మందికి కనెక్ట్ అయిపోయి అందరికి చిన్నప్పుడు వాళ్ళ లైఫ్ అంతా గుర్తొచ్చేసి అంత అందరి హృదయాలను హత్తుకుంది ఆ సినిమా. ఈ సినిమా కూడా అంటే చెప్పినప్పుడు మీకు బడ్జెట్ కనిపించిందా? ఈ ఈ బడ్జెట్‌లో ఇది ఫినిష్ చేయాలి అంటే పేపర్ మీద పెట్టుకున్నారా బడ్జెట్? పేపర్ మీద నేను యాహ్! డెఫినెట్‌గా ఫస్ట్ వెన్ ఐ లిసన్ టు ఎ స్టోరీ నేను యాస్ ఎన్ ఆడియన్సే వింటాను సార్. నాకు నచ్చుతుందా? అంటే నేను చూస్తానా అని. అది యాస్ ఎ పర్సన్ నేనది నమ్ముతానా అంటే ఆ క్యారెక్టర్స్ చేసేది కరెక్టా? కాదా? అది కాదు. హ్మ్. యాస్ ఎ ఫిల్మ్ ఈస్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్. అది నేను ఎంటర్‌టైన్ అవుతున్నానా లేదా అని చూసుకుంటాను. దాని తర్వాత ఆల్ దిస్ బిజినెస్. యాస్ ఎ బిజినెస్ ఇది మనం ఎంత పెట్టగలుగుతాం? ఎంత పెడితే స్మార్ట్